మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు? నాట్ ఓన్లీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది వచ్చారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖానా ఓపెనింగ్కి వచ్చింది. మీకున్న ఇబ్బంది ఏంది? ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లోకి వెళ్ళి? ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన. మరి హరీష్ రావు అనేటైనా బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా. అందుకని నేనేమంటున్నా, ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా, ఇవి నేమ్ డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం, నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా. నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు, లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో, ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు. అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రెస్ నోట్ రాస్తారు, నువ్వేమితే కదే రాస్తారు. వై దిస్ చిట్ చాట్ అంటున్నా. సో వ్యక్తుల వ్యక్తిత్వ హననం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. టీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేరనేది అర్థమైంది. వాళ్ళ ప్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో ప్లీనరీలు చేస్తున్నారు. ఎందుకు అమెరికాలో చోట్లేస్తారా నాకు తెలియదు, నేను వాళ్ళంతా చదువుకోలేదు. ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది? ఈ దేశం కోసం పోయి ఏమన్నా అమెరికాలో చెప్తారు వాళ్ళు? వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా, లేదా లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి, లేకపోతే ఎవరెవరిని పెయిడ్ ఆర్టిస్టులు ఎట్లా హైర్ చేసుకోవాలి, అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయాలనే చేసుకోవడానికి పోతుర్రా? ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్? నేను అడుగుతున్నా సూటిగా చెప్పుని. నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో. మరి నువ్వు చెప్పు, నాకు అర్థమైన కాడికి మీ అన్ననే తిట్టినావని నేను అనుకుంటున్నా. మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా రెండు డిమాండ్లు. ప్రతిపక్ష నాయకులు చెప్పినరో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతుర్రో కవిత గారు నాకు తెలియదు, కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని, పెయిడ్ ఆర్టిస్టులతోటి వ్యక్తిత్వ హననం చేస్తుర్రు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పేమెంట్ ఏ ఖాతాకి అవుతుంది, ఎవరికి అవుతుంది, ఎవరా దొంగలు, వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి? మీకు చేత కాకపోతే మాకు ఈ లిస్టు ఇన్కమ్ ట్యాక్స్ నన్ను తోలిస్తాం మేము. గట్లా దొంగ లెక్కలు ఎక్కడి, దొంగ పేమెంట్లు ఎక్కడి, దొంగ పంచాయతీలు ఎక్కడి? అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటున్నాం కదా. అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినంతసేపు మేము ఎవరి గురించి మాట్లాడాం, మేము ఎవరి వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాం. కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి, భారతీయ జనతా పార్టీని బదనాం చేసి, మా క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 2013లో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు, 2014లో మీరు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ రోజాక వాళ్ళు పుట్టిన 25 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. నాకున్నటువంటి అంచనా, నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి లేని దాని గురించి మా క్యాడర్ని, మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది పడితే అది తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి. పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది? జనం గుండెలనే మీకు జాగలేదు కదా, జనమే వద్దనుకున్నారు కదా మీరు. జనం గెలిపేయాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్దురు కదా ఎంపీగా. జనం గుండెల్లో జాగలేదు, పరపతి పోయింది, గౌరవం పోయింది, వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది. ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెచ్చుకునేందుకు మళ్ళీ జాగ కోసం కొట్లాడ తప్పితే ఇదేముందన్న. కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని ఫామ్ హౌస్లో తెలుసుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. మా పార్టీ పేరు తీయనంతసేపు, మా గురించి మాట్లాడనంతసేపు మేము ఎవరిని ఏమను. భారతీయ జనతా పార్టీని విమర్శించినా, మా నాయకత్వాన్ని విమర్శించినా, మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా 100% చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది, కలిసి ఉన్నది, కలిసి కొట్లాడతాం, అధికారంలోకి రావడానికి కొట్లాడతాం, భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు, ఆ దిశగానే మా అందరు అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ, పేపర్ల కోసం, పబ్లిసిటీ కోసం, దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని, ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద జల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ